9 స్ట్రాటజీస్ లో జరిగింది సార్ ఈ యుద్ధం. ఈ యుద్ధం బ్రహ్మాండంలో ఒక్కసారే జరిగింది. ఆ ఈ కల్పంలో ఈ యుగం ఈ కల్పంలో ఈ మహాయుగంలో కృతయుగంలో ఒక్కసారి జరిగింది. అంటే మళ్ళీ వచ్చే కల్పంలో మళ్ళీ కృతయుగంలో జరుగుతుంది, లేకపోతే జరగకపోవచ్చు. జరిగినా జరగకపోయినా ఇదైతే బ్రహ్మాండ పురాణం లో చెప్పిన లలితోపాఖ్యానంలో కృతయుగంలో ఒక్కసారి జరిగింది. ఈ యుద్ధం మళ్ళీ దేనికి పోల్చలేము, ఆ యుద్ధం లాగా ఏది చూడలేము అని చెప్పారు ఈ యుద్ధం గురించి. ఈ యుద్ధంలో పాల్గొన్నంత మంది ఆ యోధులు, లేకపోతే అంత సైన్యం ఇప్పుడు వచ్చి ఇప్పుడు వరకు జరిగిన యుద్ధంలో కూడా అంతమంది ఆ పాల్గొనలేదు అనుకోవచ్చు. అంతమంది పాల్గొన్నారు దీంట్లో. ఈవెన్ వరల్డ్ వార్స్ వాటిలో దాంతో పోల్చుకున్నా ఆ అది నథింగ్. వరల్డ్ వార్ తో పోల్చుకుంటే ఈ యుద్ధం చాలా పెద్దది. వరల్డ్ వార్ నథింగ్ దీని ముందు. ఈ యుద్ధం మొత్తం 9 స్ట్రాటజీస్ లో జరిగింది. 9 స్ట్రాటజీస్ కి ఆ ఆ, అమ్మవారి దగ్గర ఓన్లీ 64 crores, 64 కోట్ల యోగినీలు ఉంటారు. అలాగా ఒక యోగిని నుంచి ఒక కోటి సైన్యం వస్తే 64 కోట్ల సైన్యం ఈవిడ దగ్గర ఉన్నది. వాడి దగ్గర 3 లక్షల అక్షోహిణీల సైన్యం ఉన్నది. 3,000 అక్షోహిణీల సైన్యం ఉంది. ఈ 3,000 ఒక అక్షోహిణి అంటే 1:3:5 రేషియోలో ఉంటుంది ఒక అక్షోహిణి. అంటే 2000 ఒక వెయ్యి 21,870 రథాలు, అదే నెంబర్ ఏనుగులు, 65,610 అశ్వాలు, 1,09,350 భటులు, మళ్ళీ ఈ అశ్వాల్ని రథాల్ని ఏనుగుల్ని నడిపేవాళ్ళు. ఇలాగా ఒక అక్షోహిణిలో ఎంతమంది సైన్యం ఉంటారు. ఇలాగా 3,000 అక్షోహిణీల సైన్యంతో బండాసురుడు, 64 కోట్ల సైన్యంతో అమ్మవారు ఉన్నారు. ఫస్ట్ ఈ యుద్ధంలో 9 స్ట్రాటజీస్ జరిగాయి. 9 స్ట్రాటజీస్ కి మనం ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకుందాం. ముందు అమ్మవారిలోంచి ఎవరెవరు వచ్చారో తెలుసుకుందాం. ఫస్ట్ మనం నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టు ఆ మంత్రిని, తంత్రిని, గజారూఢ, అశ్వారూఢ, ఇంకొక ముగ్గురిని తెలుసుకుందాం. ఆ అమ్మవారి ద్రవాల నుంచి 2 దవాల నుంచి 2 దేవతలు పుట్టుకొచ్చారంట. ఆ ఆ మార్తాండ భైరవుడు, నకులీదేవి. అమ్మవారి మనస్సు నుంచి బాలా త్రిపుర సుందరీదేవి పుట్టుకొచ్చిందంట. అమ్మవారి యొక్క సంకల్పం నుంచి ఈ దేవ సైన్యం అంతా పుట్టుకొచ్చింది. ఆ బండాసురుని వధించడానికి పుట్టిన సైన్యం అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి, అంటే ఆ సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి రెండు కలిసి వచ్చినాయి అన్నమాట. దాంట్లోంచి ఆ సైన్యం అంతా ఆవిర్భవించింది. ఈ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే దుర్మధుడు అనే రాక్షసుణ్ణి ఫస్ట్ చితగ్నికుండ సంభూత, అలాగా మనం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఆ శ్లోకంలో చితగ్నికుండంలోంచి ఆవిడ ఉద్భవించింది అని చెప్పి అనుకున్నాం కదా. ఆ దేవతలందరూ కలిసి ఒక చోటకెళ్ళి అక్కడ పరశంభుడు వేసిన అదే ప్రజ్వలించిన జ్ఞానాగ్నిలోకి హవిస్సులు ఇస్తూ ఉంటే ఆవిడ ఉద్భవించింది. ఈ లోపల ఈ బండాసురుడికి తెలిస్తే ఈ బండాసురుడు వచ్చి దాన్ని నాశనం చేసేస్తాడని చెప్పి విష్ణుమూర్తి అసురమోహిని అనే మోహిని అవతారాన్ని స్వీకరించాడు. విష్ణుమూర్తి 4 మోహిని అవతారాలు స్వీకరించారు. ఒకటి అసురమోహిని, ఋషిమోహిని, శివమోహిని, అదే మళ్ళీ అసురమోహిని. ఈ 2 అసురమోహినిలు వచ్చాయి కదా. ఈ 2 అసురమోహినిల్లో ఫస్ట్ అసురమోహిని క్షీరసాగర మదనంలో ఒక అసురమోహిని, ఈ బండాసుర వధ టైంలో ఇంకొక అసురమోహిని. ఈ అసురమోహిని ఈ బండాసురుడు వీళ్ళందరూ వస్తుంటే అక్కడ వాళ్ళని ఆపి అక్కడే వీళ్ళందరినీ ఈ అమ్మవారి యొక్క శ్రీమన్నగరాన్ని అధిష్టానించి ఆవిడ యుద్ధానికి బయలుదేరేంత వరకు ఈ అసురమోహిని దేవి అక్కడ ఆగి వాళ్ళని ఆపుతూ ఉన్నదన్నమాట. అక్కడ మోహింపచేసి ఆపుతూ ఉన్నది అక్కడ. ఇలాగా జరుగుతుంటే ఒక్కసారి అమ్మవారు ఇంకా రెడీ అయ్యి వస్తుంటే
వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మా అంటే మోహినీదేవి తన విష్ణుమూర్తి శ్రీ అవతారంలోకి వచ్చేసి వెళ్ళిపోయింది. వైకుంఠానికి వెళ్ళిపోయింది ఆవిడ. అప్పుడు వీడికి అన్ని బ్యాడ్ సైన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. బ్యాడ్ సైన్స్ స్టార్ట్ అయితే ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి అనుకుని వాడి నగరానికి, శూన్యక నగరానికి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అప్పుడు ఆవిడ 64 కోట్ల మంది దాంతో వచ్చి ఆ శూన్యక నగరం దగ్గర ఉన్నది. అప్పుడు ఈ విషయం ఆ, ఈ విషయం ఆ బండాసురుడికి తెలిస్తే ఆ బండాసురుడు ఆ దుర్మదుడు అనే రాక్షసుడిని 10 అక్షోహిణీల సైన్యం ఇచ్చి ఆ లలితాదేవి, శ్యామలాదేవి, వారాహిదేవి యొక్క జుట్టు పట్టుకుని ఈడ్చుకురా అని చెప్పి పంపించాడు. అప్పుడు ఆ ఈ దుర్మదం అంటే మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆ మన మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు మన దగ్గరకి వచ్చేది మదం కాబట్టి ఈ మదం లాస్ట్ క్లాస్ లో మనం అనుకున్నట్టు ఆ గజారూఢాదేవి, సంపత్కరీదేవి అంటే సంపత్ వల్ల వచ్చే వాటిని హ్యాండిల్ చేస్తుండే కంట్రోల్ చేసే తల్లి. మదం వచ్చేది కూడా సంపత్ వల్లే కాబట్టి ఆవిడ సంపత్కరీదేవి వెళ్ళి దుర్మధుడిని కొట్టిందనమాట. ఆవిడ యొక్క అంకుశంతో వెళ్ళి ఒకటి కొట్టేటప్పటికి ఆ దుర్మధుడు నాశనం అయిపోయి 10 లక్షల క్షోహిణీలను కూడా నాశనం చేసింది. అప్పుడు మిగిలిన వాళ్ళు వెళ్ళి ఇలాగ జరిగింది అని చెప్పి బండాసుడికి విన్నపిస్తే మళ్ళీ ఆ కురుండు అనే వాడు 20 అక్షోహిణీల సైన్యం ఇచ్చి పంపించాడు. ఈ 20 అక్షోహిణీల సైన్యాన్ని ఈ అశ్వారూఢాదేవి ఈ కురుండుని ఇద్దరిని కలిపి కొట్టి మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది. వీళ్ళు వెళ్ళి మళ్ళీ సేమ్ చెప్పారు. అప్పుడు ఈ వీళ్ళ దగ్గర 5 కమాండర్లు అంటే ఫైవ్ 5 సైన్యాధ్యక్షులు కి 100 అక్షోహిణీల సైన్యం ఇచ్చి పంపించారు. ఈ 5 కమాండర్లు మంచి తాంత్రిక, శుద్రిక, అన్ని విద్యల్లోని నిష్ణాతులు, మాయా విద్యలు బాగా నేర్చిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఇచ్చాడు కదా 100 అక్షోహిణీల సైన్యం అని చెప్పి ఈ 100 అక్షోహిణీల సైన్యంతో యుద్ధం చేయలేదు. వెంటనే వచ్చి వీళ్ళ యొక్క శక్తితో ఒక మాయా నాగిని, సర్పిని, ఈ సర్పిణి అనే శక్తిని ఈ 5 కమాండర్లు కలిసి అంటే ఈ 5 కమాండర్లు కలిసి తయారు చేశారు. తయారు చేసి ఈ నాగిని సర్పిని ఏం చేసిందంటే తన నోట్లోంచి వేల పాములు బయటకు వదిలింది. ఆ పాములు వెళ్ళి దేవసైన్యాన్ని చంపుతున్నాయి కదా అని చెప్పి కత్తితో కొడితే అది ఆ 2 ముక్కలు ఇంకో 2 పాములు అవుతున్నాయి. ఇలాగా దీంతో ఎంతకీ తెగకపోతే ఆ నకులీదేవి ఉన్నారు కదా, ఆ నకులీదేవి అంటే ముంగీస మొక్కము ఉన్న తల్లి అని చెప్పి అర్థం. ఆవిడ గరుడ వాహనాన్ని అధిష్ఠించి యుద్ధానికి వచ్చింది. ఈ యుద్ధానికి వచ్చినప్పుడు గరుడాస్త్రం సంధించి ఆ సర్పిణిని నాశనం చేసింది. చాలాసేపు యుద్ధం చేసి తర్వాత నాశనం చేసింది. నాశనం చేసాక ఈ 5 కమాండర్ని ఒక అస్త్రంతో కొట్టి చంపేసింది. అక్కడితో ఆ అక్కడితో ఆ రోజు యుద్ధం సమాప్తమైంది. ఈ యుద్ధం మొత్తం 4 రోజులు జరిగింది. 4 రోజులకి మన 24 అవర్స్ టైం లైన్ కాదు, బ్రహ్మగారి టైం లైన్ కూడా కాదు. అది వేరే సపరేట్ టైం లైన్. ఇది ఎక్కడ స్పెసిఫై చేయలేదు ఈ టైం లైన్ గురించి. బ్రహ్మగారి టైం లైన్ అయితే 4,00,000,000 సంవత్సరాలు అంటే 2,00,000,000 సంవత్సరాలు ఆయనకు ఒక గంట. ఈ 2,00,000,000 సంవత్సరాలు ఒక గంట అంటే మనకి మామూలుగా మనకి అర్థమయ్యేలా చెప్పింది ఏమిటి అంటే ఒక మహాయుగం ఆయనకు ఒక రోజు, ఒక మహాయుగం ఆయనకు ఒక రాత్రి. అంటే ఒక మహాయుగం అంటే 4 యుగాలు ప్లస్ 4 యుగాలు ఒక మహాయుగం. ఇంకొక 4 యుగాలు ప్లస్ 4 యుగాలు ఇంకొక మహాయుగం. ఇలాగ ఈ 2 మహాయుగాలు చెప్పిన ఒక రోజు, ఒక రాత్రి, లేకపోతే 2 రోజులు అని చెప్పి ఆయనకి ఇలా టైం లైన్ స్పెసిఫై చేశారు. మనకి ఇలాగ 24 అవర్స్ అని చెప్పి కలియుగం 24 అవర్ని మనం అనుకున్నాం. ఈ 24 అవర్స్ అనే టైం లైన్ కలియుగంలో మనకి భూమి మీద ఉన్నది.
ద్వాపర యుగంలో ఇంకొంచెం ఎక్స్టెండ్ అయి ఉండొచ్చు 24 అవర్స్ అనేది. త్రేతాయుగం కృతయుగం కూడా అంతే. అలాగా ఈ అమ్మవారు పోరాడినది చా చాలా పెద్ద టైం లైన్ అన్నమాట. ఈ తర్వాత ఫోర్త్ స్ట్రాటజీ కింద ఏం చేశారంటే, వరాహుడు అనే వరాహుడు అనే రాక్షసుడిని పిలిచి వాడికి ఇన్ని అక్షోహిణీల సైన్యం ఇవ్వకుండా 7 కమాండర్స్ ఇచ్చి పంపించాడంట. ఈ 7 కమాండర్స్ కి ఒక వరం ఉందంట. ఏంటంటే ఆ ఏవైనా ఈ సూర్యుడికి తపస్సు చేసి ఈ వరాహకుడు ఆ 7 కమాండర్స్ ఆ కొంచెం సైన్యం ఏం చేసిందంటే ఆ స్తంభన విద్యని, అంటే వాళ్ళు ఇలా చూస్తుంటే మీరు స్తంభించిపోతారు. మీరు బ్రెయిన్ లో ఏదో జరుగుతుంది, నేను ఏదో చెయ్యాలి, నేను వాడిని చంపాలి అన్న థాట్ నడుస్తుంటుంది, కానీ స్తంభించిపోయి ఉంటారు, స్టాచ్యూ కింద అయిపోయి ఉంటారు. ఆ విద్య దాన్ని ఆ సూర్యుడు నుంచి ఉపాసించి ఈ వరాహకుడు పొందుతాడు. ఇలా పొందితే వీడు వచ్చి యుద్ధానికి వస్తూ ఉంటే ఈ వారాహిదేవి యొక్క అంగరక్షకురాలైన తిరస్కరిణీ దేవి వెళ్ళి వీడిని ఒక 7 కమాండర్స్ ప్లస్ ఈ వరాహకుడిని చంపి ఆ ఆ, తలలు ఉంటాయి కదా, తలలు యొక్క జుట్టులతో వీటిలన్నిటిని ముడివేసి మెడలో వేసుకుని ఆనంద తాండవం చేసింది అనమాట. ఇక్కడితో ఆ రోజు ఒకటో రోజు యుద్ధం మొత్తం అయిపోయింది. ఎంత జరిగినా వాడికి బుద్ధి రాకపోవడం కాక ఇంకొక ఆ, ఇంకొక స్ట్రాటజీ వేసాడంట. ఆ ఆ, ఇంకొక స్ట్రాటజీ వేసాడంట. ఈ ఇంకో స్ట్రాటజీ ఏంటంటే ఆ యుద్ధం రాత్రి మాటలు చేయకూడదు, వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడవకూడదు. ఇలా పొడిచే యుద్ధాన్ని యుద్ధము అని అనరు. వీళ్ళకి ఒక పేరు కూడా ఉంది, పాక్షిగ్రహులు అని చెప్పి. ఈ విధంగా యుద్ధం చేసే వాళ్ళని పాక్షిగ్రహులు అని చెప్పి అంటారు. ఈ పాక్షిగ్రహ యుద్ధం చేయకూడదు. ఎప్పుడు ఈ పాక్షిగ్రహ యుద్ధం నిషిద్ధం అని చెప్పి చెప్తారు. యుద్ధం గురించి కూర్చుని ముందు రూల్స్ రాసుకుంటారు. మహాభారత యుద్ధం గురించి రథం మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి, కింద సైన్యం విల్లు పట్టుకుని ఉన్నవాడు విల్లు పట్టుకుని ఉన్న వాడితోనే యుద్ధం చేయాలి. మహా ఆ, మహా అస్త్రాలు తెలిసిన వాడి మీద యుద్ధం చేయాలి, గద విద్య తెలిసిన వాడి మీద యుద్ధం చేయాలి. ఇలాగ పెట్టుకుని రూల్స్ వాళ్ళు యుద్ధం చేసినట్టే వీళ్ళు కూడా ఈ పాక్షిగ్రహ యుద్ధం అనేది నిశ్శబ్దం చేసి యుద్ధం చేయడం మొదలు పెట్టారు. వీడు ఈ విశంకుడు ఏం చేశాడంటే ఒక 10 అక్షోహిణీల సైన్యం తీసుకున్నాడు. ఈ 10 అక్షోహిణీల సైన్యం కూడా ప్లస్ ఆ, ఇంకొక 15 మందిని కూడా తీసుకున్నాడు. ఈ 15 మందికి ఎంత నల్లగా ఉంటారంటే వాళ్ళు చీకట్లో కనబడరు, ఈ 10 అక్షోహిణీల సైన్యంతో సహా. అలాగే వాళ్ళకి మళ్ళీ నల్లటి వస్త్రాలు తొడిగాడు. ఇంకా ఆ, ఏ- ఆ, ఏమీ కనబడదు అనమాట చీకట్లో వెళ్తే. అప్పుడు వీళ్ళు నెమ్మదిగా జాగ్రత్తగా వెనకాల నుంచి వచ్చి పొడవడం మొదలు పెట్టారు. వీళ్ళతో కలిసిపోయి నెమ్మదిగా మన వాళ్ళే అనుకున్నారు వాళ్ళని, నెమ్మదిగా వాళ్ళు చంపేస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే వారాహిదేవి యొక్క ఆ స్ట్రాటజీ ఏమైందంటే, వారాహిదేవి తంత్రిణీ దేవి ఇద్దరూ కలిసి ఆ వన్యవాహిని జ్వాలామాలిని ఇద్దరు తిథినిత్య దేవతని పిలిచి, మీరు 3 యోజనాల, మీరు ముందు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు, అంటే పొద్దున్న అయితే ఎలా ఉంటుందో అలా చేసేయమన్నారు ముందు. తర్వాత ఈ 10 పదక్షోహిణీల సైన్యాన్ని నశింపజేస్తారు. ఈ 10 అక్షోహిణీల సైన్యం నశింపజేసాక ఇంకొక స్ట్రాటజీ వేశారు వీళ్ళు. వన్యవాహినీదేవి జ్వాలామాలినీదేవి అంతర్ప్రాకారం, వన్యవాహినీదేవి బహిర్ప్రాకారం కింద 2 ప్రాకారాల అగ్ని ప్రాకారాలని నిర్మించమన్నారు. ఆ అగ్ని ప్రాకారాలు మూడు 300 యోజనాలు, అంటే 3 x 100, అంటే 300 యోజనాలు ఎత్తు, ఎంత విస్తారం ఉంటే అంత విస్తారం ఉండే అంత ప్రాకారాలు నిర్మించమన్నారంట. ఒక యోజనం అంటే 1.12 మైల్, 1.12 100
దానికి ఒక లెక్క ఉంది సార్. 8 మైల్స్. యోజనం అంటే 8 మైల్స్. 8 మైల్స్ అలాగా 300 × 8 2400 మైల్స్ యొక్క ఉండే అంత హైట్ లో ఉండే అంత ప్రాకారాన్ని నిర్మించమన్నారు. ఇంత పెద్ద ప్రాకారాన్ని నిర్మించి అంటే మళ్ళీ ఇలాగే మళ్ళీ చేస్తే వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఎవరిని బయట ఉండే ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉండేలాగా, బయట అసురుని లోపలికి వచ్చి వీళ్ళని చంపకుండా ఉండేలాగా దీన్ని నిర్మించారు. నెక్స్ట్ బాబు ఒక్క నిమిషం. ఇప్పుడు దీనిలో మేము నేర్చుకునేది ఏముంది దీనిలో? ఇప్పుడు ఈ యుద్ధంలో అమ్మవారి ప్రాశస్త్యం చెబితే బాగుంటది, కానీ నేను ఎందుకో ఇవన్నీ నా కళ్ళకు కట్టినట్టుగా ఉండట్లేదు. ఇదేందో మరి అడుగు, కోటేశ్వరరావు సార్ని అడుగు. నేను ఎందుకు చెప్తున్నానంటే 28 నుంచి 30 వరకు ఉన్న శ్లోకాల్లో దీంట్లో ఉన్న ఘట్టాలు అక్కడక్కడ చెప్పారు సార్. మీరు చదువుతున్నప్పుడు ఆ నామం చదువుతుంటే ఈ నామం ముందు ఇది జరిగింది, ఈ నామం తర్వాత ఇది జరిగింది అని గుర్తుకొస్తుందని చెప్పి నేను చెప్తున్నాను అంతే. నేను డైరెక్ట్ గా ఆ శ్లోకం చెప్పినా సరే నేను ఇది చెప్పాల్సిందే, ఇది చెప్పినా శ్లోకం చెప్పాల్సిందే. నాకు ఏదైనా ఒకటే, మీ ఇష్టం. మీకు ఒకటే కానీ మాకు ఒకటే కాదు కదా. మాకు మైండ్ లోకి మేము యుద్ధం ఇది తీసుకోలేకపోతున్నాం. కాదు, అమ్మవారి ప్రాశస్త్యం ఉంటది. లలితా సహస్రనామంలో 1000 పేర్లలో ఈ యుద్ధ ఘట్టం కూడా ఒకటి. ఈ యుద్ధ ఘట్టాన్ని చెప్పకపోతే మీకు సహస్రనామాలు పూర్తవు. అది అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఆ రోజుల్లో అక్కడున్న పరిస్థితులను బట్టి యుద్ధం యొక్క వ్యూహాలు ఎట్లా ఉన్నాయి, రాక్షసులు ఏ విధమైన వ్యూహం పన్నారు, మరి దానికి అమ్మవారు వారి సేనలు వాళ్ళంతా ఏ వ్యూహం పన్నారు, ఒకళ్ళకొకళ్ళు యొక్క వ్యూహాలను ఒక్కొక్కళ్ళు ఎట్లా నాశనం చేస్తున్నారు, అంటే వాళ్ళు గెలిచారు అనేది మనకు తెలుస్తుంది. ఏ దానికి ఎవరెవరిని ఉపయోగించారు అనేది. ఇప్పుడు యుద్ధం యొక్క వ్యూహం అనేది అమ్మవారు చేసిన ఆ టైంకి ఉపయోగపడుతుందని కాదు. ఆ వ్యూహాలు మనకు కూడా మన నిత్య జీవితంలో మనం చేసే పోరాటాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. మీకు ఇప్పుడు ఇవాళ ఈ క్షణంలో మీకు ఆ యుద్ధము 2400 మైళ్ళు, ఇట్లా రాత్రిపూట ప్రదర్శనం, సైన్యము 15 మంది, ఇవన్నీ మీకు ఇమ్మీడియట్గా కనపడకపోవచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఇది మీకు మైండ్లో రిజిస్టర్ అయితే ఎప్పుడైనా మనకు కూడా ఏంటంటే జీవితంలో నిత్య జీవితంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచేవాళ్ళు మనకు కూడా ఉంటారు. మనం ఎంతోమందిని చూస్తుంటాం. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దీన్ని ఫేస్ చేయాలి అనేది ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇది మన పురాణ కాలక్షేపం లాగా వింటే, అందుకే ఇందాక నేను సతీ సావిత్రి గురించి చెప్పింది. సతీ సావిత్రి అంటే మనకి ఎంతసేపు ఏముడు వెనకాల వెళ్ళటం, చమగులు తీసుకురావటం అంతవరకే. ఆ స్ట్రాటజీ ఏంటి, అందులో ఏం ఉపయోగించింది అనేది అనుకుంటారు. సో ప్రతి దాంట్లో కూడా మన పురాణాల్లో కానీ ఎక్కడైనా కూడా ఏదైనా ఒక కథ చెప్పారు అంటే, ఒక సన్నివేశాన్ని చెప్పారు అంటే, ఆ సన్నివేశంతో పాటు దాని వెనకాలన్న వ్యూహం అనేది, స్ట్రాటజీ అనేది కూడా మనం చూడాలి. అంతటితో మనం దాన్ని ఆపేగు ఈ కథ విన్నాము అయిపోయిందని కాదు. అక్కడ ఈ కథలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది కూడా మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఇవాళ ఆయన చెప్పేది యుద్ధం గురించి అంటే, ఆ యుద్ధంలో ఎన్ని రకాల పన్నాగాలు ఉంటాయి, ఆ రోజుల్లో అన్ని యుగాల కింద వీళ్ళు ఏ విధమైనటువంటి పన్నాగాలతో ఒకరినొకరు గెలవడానికి ప్రయత్నం చేశారు. ఒక బండాసురుని చంపటానికి అమ్మవారు అంత శక్తివంతమైన తర్వాత కూడా ఎంత కష్టపడితే ఆయన చంపగలిగింది, ఆయనకున్న బలాబలాలే, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆ విధమైన దృష్టితో మనం చూడాలి. హర్ష. నెక్స్ట్ 6th స్ట్రాటజీ ఏంటంటే బండపుత్రులు. ఈ 30 మంది బండపుత్రులు ఉన్నారన్నమాట. ఈ బండపుత్రులకి 200 అక్షోహిణుల సైన్యం ఇచ్చి పంపించారు. ఈ బండపుత్రులు ఎంత వీర పరాక్రములు అంటే ఇంద్రాది ఇతర దేవతలే వీళ్ళని చూసి భయపడుతున్నారు అని చెప్పి ఈ మంత్రిని దేవి, తంత్రిని దేవి, లలితాదేవికి చెప్తున్నారనమాట. అప్పుడు బాలా త్రిపుర సుందరి దేవి ఏం చేసిందంటే, నేను ఆడుకుంటా అని చెప్పి ఏడవడం మొదలు పెట్టిందంట. ఈవిడ లలితాదేవి ఏం ఆడుకుంటావు అని అడుగుతుంటే, నేను యుద్ధ క్రీడ ఆడతానన్నదంట. యుద్ధ క్రీడ ఏంటమ్మా, నేనేమో నీతో ఆడుకుందాం, నేను నీతో హాయిగా ముచ్చలు చెప్పుకుందాం అని పిలిచాను నిన్ని, నువ్వేంటి ఇలాగ యుద్ధం ఇచ్చేస్తావు అని చెప్పి అంటుంటే, అమ్మలందరూ ఆడుకుంటానంటే పంపించరా అని చెప్పి అడిగిందంట ఈవిడ. అడిగితేనే అప్పుడు ఈవిడకి కొన్ని అక్షోహిణుల సైన్యం ఇచ్చి హంసలు మోసే వాహనం మీద
పంపించారనమాట. ఈవిడ వాహనం పేరు ఏంటంటే కరిణీ రథము అంటారు. కరిణీ రథం అనేది ఈవిడ వాహనం. ఈ కరిణీ రథం దేంట్లోంచి పుట్టింది, ఉద్భవించింది అంటే శ్రీచక్రంలో బిందువు, త్రికోణము, అష్టత్రికోణము 3 లేయర్స్ కదా. ఈ 3 లేయర్స్ ఆవిడ యొక్క ఆ ఆవిడ యొక్క కరిణీ రథం అయ్యింది. ఈ ఈ కరిణీ రథం ప్లస్ 100 హంసలు మోస్తున్న ఈ కరిణీ రథం ఎక్కి ఆవిడ యుద్ధరంగానికి వచ్చిందనమాట. ఈ యుద్ధరంగంలో ఈ బండపుత్రుల్ని 30 మందిని ఒక్క నారాయణాస్త్రం వేసి ఆ 200 అక్షోహిణుల సైన్యం నశింపజేసి ఒక్కసారి అర్ధచంద్ర బాణము అని చెప్పి ఎక్కుపెట్టి ఒకేసారి 30 బాలా త్రిపుర సుందరి దేవి కింద కనపడి ఆ 30 మందిని ఒకే సమయం, ఒకే కాలంలో 30 మంది 30 మంది బండపుత్రుల్ని వధించారనమాట. ఈ 30 మంది ని వధించేటప్పటికి అక్కడతో ఆ రోజు యుద్ధం అయిపోయింది. నెక్స్ట్ ఒకటి హర్షిత్, 30 మంది బండాసురుడి పుత్రుల్ని అమ్మవారు 30 రూపాల్లో కనపడి ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇక్కడ ఈ 30 మంది మనలో ఉన్న అజ్ఞానం 30 మాలిన్యాలు ఉంటాయంట సార్ మనలో. ఈ 30 మాలిన్యాలు కలిపితే అజ్ఞానం అని అంటారు. ఈ 30 మాలిన్యాలు ఎప్పుడు మనం తీసేసి వెయ్యాలి అంటే మనలోంచి ఎప్పుడు ఈ 30 మాలిన్యాలు తొలగించాలి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఈ అజ్ఞానాన్ని అనే దాన్ని ఎంత దూరంగా పెడితే అంత దూరంగా పెట్టవాలి అని చెప్పి ఉన్నది. అందుకని ఈ మాలిన్యాన్ని ఎలా తీయడానికి అధిష్టాన దేవత అంటే మనకి సహాయపడే దేవత ఎవరు అంటే బాలా త్రిపుర సుందరి దేవి. ఇప్పుడు బాలా త్రిపుర సుందరి దేవిని పూజిస్తూ ఉంటే మనం ఎంత పూజించినా మనకి ఈ అజ్ఞానం పోవట్లేదు అనుకోకుండా, ఈ అజ్ఞానం ఎలా పోతుంది అంటే మీరు అలా పూజిస్తూ ఉంటే ఒక ఎక్స్టెంట్కి వచ్చేటప్పటికి 30 మందిని అంటే 30 ఒకేసారి పోయి మనకి ఆ జ్ఞానం అనే దాన్ని తెలుస్తూ ఉంటుంది. అజ్ఞానం పోయి జ్ఞానం అనేది తెలుస్తూ ఉంటుంది. అందుకనే ఈ వరకు చిన్నప్పుడే ఒడుగు అంటే 9 సంవత్సరాల లోపలే ఒడుగు చేసి గురువు గారి దగ్గరికి పంపించేసేవారు. ఈ 9 సంవత్సరాల లోపే ఈ బాలా త్రిపుర సుందరి దేవికి ఇంకొక విశేషం కూడా ఉంది. ఆవిడ ఎప్పుడు నవవర్షిని అంటే ఆవిడ ఎప్పుడు నవవర్షిని అంటే 9 ఏళ్ల వయసు మాత్రమే ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు అంటే లలితాదేవి ఎప్పుడు 16 ఏళ్ళే ఉంటాయంట ఆవిడికి. అమ్మవారికి మాత్రం ఎప్పుడు 9 ఏళ్ళే ఉంటాయన్నమాట. దసరాలో 9వ రోజు బాలా త్రిపుర సుందరికి పూజ చేస్తారనమాట. 9 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉన్న పిల్లలకి పూజ చేసుకుని ఆ పిల్లలు అమ్మవారు అనుకుని భావించి వాళ్ళకి ఆ పిల్లలకి అంటే ఏం చేస్తే వాళ్ళు సంతోషపడతారో అన్ని చేస్తారు ఆ 9వ రోజు. అంటే దుర్గాష్టమి తర్వాత రోజు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ బాలా త్రిపుర సుందరి దేవి పూజ అంతా 9 రోజులు 9 రకాల అవతారాలను చూపిస్తారు. దసరా నవరాత్రుల్లో మనం 9 రోజులు శాకంబరి దేవి, లలితాదేవి, సరస్వతి దేవి, లక్ష్మీదేవి ఈ విధంగా ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని అలంకారం చేస్తున్నారు. ఈ విశంకుడు ప్లస్ 10 అక్షోహిణీల సైన్యం వచ్చింది కదా. ఈ శంఖము అంటే మనలో ఉన్న శంఖము అంటే జ్ఞానం. విశంఖము అంటే జ్ఞానాన్ని లాగేసేవాడు అని విశంకుడు అంటారు. అజ్ఞానం ఎప్పుడు అంటే జ్ఞానం లాగేస్తే ఉండేది అక్కడ అజ్ఞానం కాబట్టి వాడు నల్లగా ఉంటాడనమాట. ఈ అజ్ఞానాన్ని కొట్టాలి అంటే శ్రీచక్రార్చన చేస్తూ ఈ శ్రీచక్రం జ్వాలామాలిని వన్యవాహిని ఈ తిథినిష్ట జ్వాలామాలిని వన్యవాహిని దేవతలు తిథినిశ్చయ దేవతలు అన్నమాట. చతుర్దశి రోజు శుక్లపక్షపు చతుర్దశి రోజు దేవత. మళ్ళీ ఇలాగే ఈ 15 మళ్ళీ వెనక్కి వస్తుంటే తృతీయ రోజు దేవత, ఆవిడ ఇంకొక తిథి రోజు దేవత. ఇలాగ ఈ దేవతలని పూజిస్తే వీళ్ళు కూడా శ్రీచక్రార్చనలో ఉంటారనమాట.
వీళ్ళని పూజిస్తే మనకి ఆ ఉండే అజ్ఞానాన్ని నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళడానికి సహాయపడతారు అని చెప్పి ఈ స్ట్రాటజీలో మనకి సారాంశం అది. దాంట్లో 6 స్ట్రాటజీలో ఇచ్చే సారాంశం అది. అది దానికి మనకు వచ్చే సారాంశాలు దీంట్లోంచి అదనమాట. నెక్స్ట్ 7th స్ట్రాటజీ చాలా మనం ఊహించలేని స్ట్రాటజీ అనమాట. ఇది ఏంటంటే ఒక్క నిమిషం హర్షిత్, ఒక్క నిమిషం.